మీరు చెప్పినటువంటి 2 లక్షల ఉద్యోగాల్ని ఇవ్వడానికి ఎప్పటికే ఇదే పోరాగాన్లు 2014 కంటే ముందు తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు ఓఈజేసీగా విద్యార్థులు అంతకుముందు మలిదశ పోరాటంలో 2019లో అనేక మంది విద్యార్థులు తెలంగాణ అంటేనే విద్యార్థుల పోరాటం, తెలంగాణ అంటే యువక పోరాటము. అట్లాంటి పోరాటం ద్వారానే సోనియా గాంధీ మెడల్ వంచి తెలంగాణ తెచ్చుకున్న బిడ్డలు తెలంగాణ బిడ్డలు. కాబట్టి రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు ఏం చేస్తారు, నేను బ్రహ్మాండంగా అధికారంలోకి వచ్చినా అని చెప్పేసి. మనం ఒకటే డిమాండ్, ఇది పార్టీలకు సంబంధించింది కాదు, ఇది రాజకీయాలకు సంబంధించింది కాదు, ఇది ఏ ఎజెండాకు సంబంధించింది కాదు. అందరినీ పిలుచుకొని ఢిల్లీలో పిలుచుకొని మొత్తము ఆయన దీపాదాస్ మున్సి తర్వాత వేణుగోపాల్ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటారు. నేను అడుగుతున్నాను, మా నెహ్రూ నాయక్ లాంటి పిల్లడు, ఒక ఆదివాసీ పిల్లడు 9 రోజులు దీక్ష చేస్తే వీళ్ళకు సమయం లేదా? మోతిలాల్ చేస్తే సమయం లేదా? కాబట్టి ఇవాళ బీసీ జనసభగా ముందుకు వచ్చినాము. 15 రోజుల క్రితమే టీఎస్పీ ఆఫీస్ ముందర ముట్టడి చేసి అరెస్ట్ కావడం జరిగింది. నేను మీ తరఫున. రెండోది, మొన్న మన సంజీవ్ నాయక్ నేను కలిసి ఆ నెహ్రూ నాయక్ మన మోతిలాల్ నాయక్ అనే పేరు వస్తుంది. మోతిలాల్ నాయక్ అనే పిల్లోడికి ప్రాణాలు ఉంది, అతన్ని కాపాడుకోవాలని చెప్పేసి మొత్తం ప్రజా సంఘాలుగా మేము అమరవీరుల స్థూపం దగ్గర కూర్చొని అరెస్ట్ కావడం జరిగింది. నిన్నటికి నిన్న గాంధీ హాస్పిటల్లో మరొకసారి మోతిలాల్ పరామర్శించుకెళ్తే అక్కడ కూడా చాలా దుర్మార్గంగా వ్యవహరించి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా మీకోసం మేము అరెస్ట్ చేయడం జరిగింది. రేపు భవిష్యత్తులో ఎన్ని పోరాటాలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా ఆ పోరాటంలో మన భాగస్వామ్యం అయ్యాము. మీకందరికీ కూడా బీసీ జనసభ అండగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.